మనం ఏదైతే దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటున్నామో ఇన్ రియాలిటీ ఇట్ మే నాట్ బి. మనము మంచి చేశాము, మంచి ప్రయత్నించాము, వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు డూ సంథింగ్ గుడ్ అని అనిపించినప్పుడు యూ మే నాట్ గెట్ ద సేమ్ రెస్పాన్స్. ద రెస్పాన్స్ యూ గెట్ maybe rejection, maybe people who try to find fault with you, maybe people who throw stones at you or bullets at you. And this is what you see in the world. ఇదే మనం ప్రపంచంలో చూస్తాం. ఇదే ప్రసంగి కూడా ఫీల్ అవుతున్నాడు. This is what Solomon is feeling while writing this. I've seen people going through good times, I've seen people going through bad times, and I've seen animals going through the same way. జంతువులు కూడా అలాగే ఉన్నాయి. జంతువులకు మానవులకు తేడా లేదు. వాళ్ళు పట్లేసుకుని పట్లేసుకుంటారు అంతే. చస్తే వీడు పోయి అక్కడే పడతాడు, జంతువులు పోయి అక్కడే పడతాయి. చనిపోయిన తర్వాత వాడు దేవుడిని తీసుకెళ్ళిపోతాడని నేను చూశాను. ఇలాంటి ప్రశ్న అడిగేవాడు మనకు కనిపిస్తూ ఉంటారు. However, that is not what he is saying. If you read further, ప్రసంగి పుస్తకాన్ని ఇంకా ముందు చదివితే we will understand what kind of argument he is bringing to us and what kind of appeal he is bringing to us. So మన చుట్టూ ఉన్న ఈ అన్యాయాన్ని మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, దేవా నువ్వు ఎక్కడున్నావు? An anguish come out of our heart and we cry out saying, Lord, where are you? Have you forsaken us? Have you forsaken us? మనము కంప్లైనింగ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతాం. వెంటనే we switch our minds to complaints. I did this but I got this. నేను ఇది చేశాను, ఈ మంచి చేశాను, నాకు ఈ చెడు వచ్చింది. నేను మంచి ఆలోచనతో నేను ఇచ్చాను, నువ్వు చెడు ఆలోచనతో నన్ను తృణీకరించావు. నేను మంచి ఆలోచనతో మంచి మాట నీకు చెప్పాను, నువ్వు మాత్రం దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇట్ ఈస్ ఆల్వేస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటెన్షన్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డీప్ ఇన్ యువర్ హార్ట్. You may have good, but the others have perceived it wrong, and you feel unjust. You feel shattered. You feel crushed. You feel rejected. You feel not worth doing good under the sun. ఈ భూమి పైన మంచి చేయడము మంచిది కానే కాదు అనిపిస్తుంది. How many of you felt like that? How many of you have felt like that? And it is possible. Think about husband who works hard. And he works hard and hard and hard. కష్టపడి పని చేస్తాడు ఒక husband, and he comes home with a small, maybe golden ring in hand for the wife, and wife is sitting there, and mood is off. You don't speak to me. You don't work with me. You don't love me anymore. You have lost the charm with me. And husband feels, this is not worth ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండా. Have you felt like that? A wife works hard. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇది చక్కగా పెట్టుకుని మంచిగా బట్టలు చూసుకుని, పిల్లలు చూసుకుని, అత్తమామలు చూసుకుని, and husband comes in the evening drunk, తాగి వచ్చి రెండు కొడతాడు నమ్మకాయ, and she feels, this is not worth it. This is not what I have subscribed to. If this is marriage, I don't want this marriage. ఇదే పెళ్లి అయితే అసలు వివాహమే నాకు వద్దు. Think about నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు కష్టపడి పని చేస్తావు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆ నరేషన్, ఈ నరేషన్, నౌన్ అంటే ఏంది, ప్రొనౌన్ అంటే ఏంది, you mug up all of that and you go in front of the English teacher and she says, you don't know anything. I asked you to do essay writing and you didn't write. You feel rejected, right? You feel really injustice happening here. But the perspectives are different. అన్యాయం గుండా పోయే నీ పర్స్పెక్టివ్ ఒకటైతే, నువ్వు అన్యాయానికి గురి చేశాడు అనుకున్న వాడి పర్స్పెక్టివ్ ఇంకొకటి. అన్యాయంకు నువ్వు గురయ్యావు అని నువ్వు ఫీల్ అవుతుంటే, ఎవరైతే నిన్ను అన్యాయానికి గురి చేశాడు అని నువ్వు అనుకుంటున్నావో వాడి పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి when all these things happen around you, it brings you down on your knees.
ఇలాంటి అన్యాయము జరుగుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల నిన్ను అది నీ మోకాళ్ళపైకి తీసుకొస్తుంది. అండ్ ఇట్ బ్రింగ్స్ యువర్ క్వశ్చన్, వేర్ ఆర్ యు గాడ్? దేవా, నువ్వు ఎక్కడున్నావు? ఆర్ యు రియలీ దేర్? ఆర్ యు రియలీ గాడ్? డూ యు రియలీ లవ్ మీ? Anything happens to you or to anyone else, one question is common, and that is, where are you, God? Do you really love me? These two things are common. అది నీకు మంచి జరిగినా, నీకు చెడు జరిగినా, పక్కనోడికి మంచి జరిగినా, పక్కనోడికి చెడు జరిగినా, నిన్ను వచ్చి లారీ గుద్దినా, నువ్వొచ్చి లారీ గుద్దినా, ప్రశ్న మాత్రం ఒకటే, వేర్ ఆర్ యు గాడ్? హ్యావ్ యు ఫర్సేకెన్ మీ? హ్యావ్ యు స్టాప్డ్ లవింగ్ మీ? So, let's read further. ప్రసంగి 4వ అధ్యాయం. పిమ్మట సూర్యుని కింద, ఇదంతా చూసిన తర్వాత ప్రసంగి అంటున్నాడు, పిమ్మట సూర్యుని జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదరు. వారిని బాధపెట్టు వారు బలవంతులు కనుక ఆదరించువాడెవడూ లేకపోయిను. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటే, ఇంకనూ పుట్టిన వారు సూర్యుని కింద జరుగు పుట్టని వారు సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటే. అంటే ఇన్ అనదర్ వర్డ్ వాట్ హి సేయింగ్ ఇస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ మ్యాన్ నాట్ టేక్ బర్త్. అసలు పుట్టకుండా ఉంటే మంచిది, ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా పర్సన్ హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ యాంగ్విష్, హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫియర్, హీఈస్ ఎక్స్ప్రెసింగ్ హిస్ పెయిన్. ఆయనకున్న బాధను, ఆయనకున్న ఆ యాంగ్విష్ని, అందుకోలేని ఆ బాధను ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నాను, దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. నోబడీ అండర్స్టాండ్స్ ఎనీవన్. ఎవ్రీబడీ రిజెక్ట్స్ ద గుడ్, ఎవ్రీబడీ రిజెక్ట్స్ ద గుడ్. అని బలవంతులు ఇంకా బలవంతులు అవుతున్నారు, వీక్గా ఉన్నవాడు ఇంకా వీక్ అవుతున్నారు, వాళ్ళని ఇంకా తొక్కేస్తూనే ఉన్నారు. Now I want to remind you some Bible verses. And before I remind you some Bible verses, there were two turtles. రెండు తాబేళ్లు మాట్లాడుకుంటూ ఒక తాబేలు అంటా ఉంది ఇంకొక తాబేలుతో, అరే చూడు ఇదంతా ఇలా జరుగుతూ ఉంది, ఇదంతా ఇలా జరగడం అసలు మంచిదంటావా? ఏం చేస్తున్నాడు దేవుడు పైన? మనం అంటే చక్కచక్క నడుచుకుంటా వెళ్ళి చేయలేము, మనకంటే ఏమీ లేదులే, మనమంత ఇది కాదు. కానీ అన్ని చూస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అసలు ఉన్నాడంటావా అని ఒక తాబేలు ఇంకొక తాబేలు ప్రశ్నిస్తే, ఇంకొక రెండవ తాబేలు ఇలా ప్రశ్నిస్తా ఉంది, ఐఎమ్ అఫ్రైడ్ గాడ్ మే ఆస్క్ మీ ద సేమ్ థింగ్. నాకు భయంగా ఉంది, దేవుడు నన్ను అదే ప్రశ్న ఉంటారు, వాట్ ఆర్ యు డూయింగ్ అన్న ప్రశ్న దేవుడు నన్ను అడుగుతారు. సో ఐఎమ్ అఫ్రైడ్ అని చెప్పినప్పుడు ఈ ప్రశ్న, మొదటి ప్రశ్న అడిగిన తాబేలు started thinking, and I want you to think this morning. I want you to think this morning. Malachi పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం మలాకి గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మలాకి చాప్టర్ 2 verse 17. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేవుని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేత మీరు ఆయనను ఆయాస పెట్టుచున్నారు. You really put God to pain. You reject him by asking this question, where are you, Lord? Have your eyes gone blind? Have you stopped saving your people? Have you stopped thinking about us? Have you stopped loving me? ఎక్కడున్నావు నువ్వు దేవా? So a person, Frederick Nietzsche అనే ఒక అతను, he almost went to a seminary, Catholic seminary, Frederick Nietzsche అనే ఆయన. అండ్ ఆ తర్వాత ఆ క్యాథలిక్ సెమినరీ నుంచి వచ్చిన వాళ్ళ ఒక
ఒక పాదిరి లేకపోతే ఒక ఫాదర్, ఆయనకు అక్రమ సంబంధంగా తన తల్లితో వాళ్ళ తల్లితో అక్రమ సంబంధం కలిగి ఫ్రెడరిక్ నీచెని కంటాడు. ఆ ఫ్రెడరిక్ నీచె దాన్ని తట్టుకోలేక he decides God is dead. He decides God is dead, and he writes a big poster on his house. And పెద్దయిన తర్వాత he becomes an atheist, and in fact ఫ్రెడరిక్ నీచె అంటే ఎవరో తెలుసా? హిట్లర్ కి గురువు. He produced Hitler because of this pain, because of Christians not standing for justice. న్యాయము కొరకు క్రైస్తవులు నిలబడకపోవడం కారణంగా, న్యాయములో క్రైస్తవులు నడవకపోవడం కారణంగా we produce this fruit. మనం అలా చేయడము యెహోవాకు ప్రియకరమైన పని. ఆయనకు ఆయాసపడదు. ఆయన ఆయాసపడతాడు మనం ఇలాంటి యాంగ్విష్ వెళ్ళిన. బికాస్ we will see what happens in the future. 3వ అధ్యాయం, ఇదే మలాకి 3వ అధ్యాయం చూస్తే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఇదంతా చూసినప్పుడు మీరేసే ప్రశ్నలు బాగానే ఉన్నాయి, బట్ మీ ప్రశ్నలకు ఆన్సర్ నేను పంపిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ అన్ ఆన్సర్. యూ థింక్ యు ఆర్ బీయింగ్ అన్జస్ట్లీ ట్రీటెడ్. యూ థింక్ నీవు అన్యాయం పాలయ్యావని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను నా దూతను పంపుతాను. నేను నిజమైన దేవుడైన యెహోవాను, నేనే నా సింహాసనమును విడిచిపెట్టి ఇప్పుడు వస్తున్నాను. నేను సియోనుకు ప్రాకారముగా ఉంటాను. నేను వచ్చి మీ మధ్య నా డేరా వేస్తాను. ఐ విల్ పిచ్ మై టెంట్ అమాంగ్ యు అండ్ లెట్ మీ సీ హౌ యు ట్రీట్ మీ. నేను వస్తాను నీ దగ్గరికి, నువ్వు నన్ను ఎలా ట్రీట్ చేస్తావో చూడు అని he walks down and he starts dwelling with us. He starts putting his tent with us. మొదటి పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. Can somebody read it? మొదటి పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేని మన దేవుడు, ఆయనకి ఏ పక్షపాతము లేదు. మనకు అనిపిస్తుంది ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు, పేదలు ఇంకా పేదలు అయిపోతున్నారు. మనకు అనిపిస్తుంది బలమున్నవాడు ఇంకా బలవంతుడు అయిపోతున్నాడు, అప్రెస్డ్ ఇంకా అప్రెస్డ్ అయిపోతున్నాడు. కానీ తండ్రికి ఏ పక్షపాతం లేదు. తండ్రి ధనవంతుల పైన మాత్రమే వర్షం కుమరించలేదు. తండ్రి పేదలకు మాత్రమే పెయిన్ ఇవ్వటం లేదు. తండ్రి ప్రతి ఒక్కరికి ఏ పక్షపాతము లేకుండా ఇస్తున్నాడు. ఆయన కుమారుడు, ఆయన మనసు చూడండి. ఆయన అంటాడు, అయ్యా పాపము చేసి పాపము వలన వచ్చు జీతము మరణము అని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. నా పిల్లలు పాపం చేసి నీకు దూరమయ్యారు, పాపం చేసి పడిపోయారు. దే బ్రాట్ sin on them. They bought, actually డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లుగా they bought this pain. They bought this imbalance in the society. ఈ సమాజంలో, సంఘంలో వాళ్ళు కష్టపడి కొనుక్కున్నారు. ఏం కొనుక్కున్నారు? అన్యాయాన్ని. ఏం కొనుక్కున్నారు? పాపాన్ని. ఏం కొనుక్కున్నారు? మరణాన్ని. ఏం కొనుక్కున్నారు? బాధని. ఏం కొనుక్కున్నారు? అప్రెషన్ ని కొనుక్కున్నారు. And let me go now. Maybe father says, Beta, you don't understand the repercussions of this sin. నీకు ఈ పాపంకున్న శక్తి వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తారేమో. అండ్ సన్ సేస్, well, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు. ఆ స్వకీయులు ఆయనను అంగీకరించారు. The creator of the heaven and earth, he walks down, and is it just for him to lay in a manger? The creator of the earth, heaven and earth, he walks down, and is it just for him to be naked as a kid? The creator of the earth walks down and we crucify him. Is it just
అది న్యాయం. So the most oppressed person on the face of the earth, the most rejected person on the face of the earth, the most a person who was put to pain was not just you and me. Jesus came and he said, Eli, Eli, lama sabachthani. Deva, Deva, actually yellow. The same anguish that we say, that we express. మనం ఏ బాధనైతే ఎక్స్ప్రెస్ చేస్తాం, మనం ఏ బాధనైతే పాపము ద్వారా కొనుక్కున్నామో, మనం ఏ అన్యాయం అయితే పాపము ద్వారా కొనుక్కున్నామో, దేవుడు పక్షపాతి కాదు కాబట్టి తన కుమారుడు పాపము చేయకపోయినప్పటికీ, తన కుమారునికి పాపానికి సంబంధం లేకపోయినప్పటికీ, నీ పాపం వలన తెచ్చుకున్న నీ బాధను, నీ పాపం వలన నువ్వు తెచ్చుకున్నటువంటి నీ మరణాన్ని తన కుమారుడి పైన పెడతాడు. దేవుడు పక్షపాతి. అండ్ కుమారుడు అరుస్తాడు, ఎలి ఎలి లమా సబక్తని. Exodus chapter 34 verse 7. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. If you start right from the beginning of 34th chapter, మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక చదివితే 34, ఆయన కృప తరతరములు నిత్యము ఉంటే దోషమును మాత్రం క్షమించేవాడు కాదు. కంపారిజన్ ఎలా ఉంటుంది అంటే, కొన్ని తరతరముల వరకు ఆయన కృప ఉంటే దోషము దాని యొక్క పర్యవసానం లేదా దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ మాత్రం 2-3 తరాలకు ఉంటాయి అన్నట్లుగా చూపిస్తారు. సో దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్, and that conflict is God is love, God is merciful, God is gracious. దేవుడు కృప గలవాడు, కనికరము గలవాడు, అన్నిటిని మించి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అయితే he doesn't stop there. God is also just. ఆయన న్యాయము గలవాడు. దోషము చేసిన వాడిని ఊరికనే వదిలిపెట్టడు. అన్యాయము చేసిన వాడిని ఊరికనే వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. దోషము చేశావా, అన్యాయం చేశావా, నీకు శిక్ష తప్పదు, నీకు శిక్ష తప్పదు అని చెప్పే దేవుడు మన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఇంతకుముందు మనం చూసుకున్న వచనం ఏది? కొత్తదే కాదు. ఎన్ని చదువుతారా? ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Look at this God. Look at this God, how he balances his justice and his love. పాపము చేశావు, నువ్వు మరణించి తీరాలి. నా జస్టిస్ ఏం చెప్తుందంటే, నా న్యాయం ఏం చెప్తుంది అంటే, నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు కదా. వాట్ ఈస్ యువర్ కంప్లైంట్? లార్డ్, వై? ఎందుకు ప్రభువా ఇది? అన్యాయస్తులు ఇట్లా అయిపోతున్నారు, అన్యాయస్తులు ఇట్లా అయిపోతున్నారు. You know one thing? Everybody is just. You know one thing? Every single person is sinner. You know one thing? Every single man on the face of the earth must die. Avuna? Let's talk about justice now. ఆయన వస్తాడు, వచ్చి అడుగుతాడు, let's talk about justice. ఏంటి justice? అవునా? పాపులు పెరిగిపోతున్నారా? You know one thing? నువ్వు పాపలే. అవునా? అన్యాయస్తులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు అనుకుంటున్నావా? You know one thing? You are doing the same thing. And you know what? నీకు రావాల్సిన జీతం ఏంటో తెలుసా? డెత్. నువ్వు చావాలి. That is my justice, he says. అది నేను ఇచ్చే న్యాయం. అయితే మన ప్రభువైన క్రీస్తు యేసునందు చదవండి. ఆ తర్వాత so beautiful to read. Can somebody read that again? 23వ వచనం ఆఖరి భాగము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. But that's not the end of the story, my brother, my sister.
It is true that there is injustice. It is true that wicked are flourishing. It is true that sometimes we do good and we get reproached. It is true. It is నిజమే. మనం మంచి చేస్తాం, చెడు పొందుకుంటాం. మనం మంచి ఆలోచిస్తాం, చెడు మనకు దొరుకుతుంది. మనము పరిగెట్టి అవతల వాడికి సేవ చేస్తాం, వాడు కాలుతో తంతాడు. నిజమే. అయితే ప్రభు అంటాడు, నువ్వు పరిగెట్టి సేవ చేసేదాని వెనుక నువ్వు నిజంగా పేదవాడు అయినా కానీ అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? పాపం. ఆ పాపాన్ని పరిహరించేంత వరకు ఇవేవి పరిహరింపబడవు. అయినా కానీ నా రాజ్య స్థాపన నేను చేస్తున్నా. I'm going to establish my kingdom. And in that kingdom there is only one rule. And what is that rule? యేసు క్రీస్తు నందలి దేవుని కృపా వరము నిత్య జీవం. కృపా వరం. Through this krupa varam, through this gift of grace, he is going to establish justice. Through this gift of grace, he is going to see you and me equal in kingdom of God. Through this gift of grace, he is going to empower you to stand for his cause, for himself. Zechariah గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను అడుగు. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. And this is the justice that he brought. ఆ కృపా వరం ఎలా వచ్చిందో తెలుసా? కృపా వరం కళ్ళు మూసుకుని దేవుడు ఆ సర్వను పాపం చేయలేదు, నీ కృపా వరం ఇచ్చేస్తాను అన్నాడు అనుకున్నారా? అలా కాదు. God didn't go blind. దేవుడు పక్షపాతి కాదు. ఆయనకు ఇంకా కళ్ళు పోలేదు, ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన చూశాడు 2015 సంవత్సరాల క్రితము. చూసి ఇలా అన్నాడు, ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడి, kill my son, cut him down, bring him down, let his blood flow. ఆయన రక్తం పారాలి, ఆయన వీపు దున్నపడాలి, ఆయన గొంతు కోయండి. యూ ఫీల్ అప్రెస్డ్ బికాస్ ఐసిస్ వాళ్ళు పెట్టే వీడియోలు చూస్తే బాధ అవుతుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి, కోపం వస్తుంది. యూ ఫీల్ యాజ్ ఇట్ ఒకవేళ దేవుడు కనుక మన జాతర ఉన్నాడు, జాతర ఇలా ఎత్తుంటున్నప్పుడు యేసు ప్రభు గన్ను పట్టుకోవద్దని చెప్పాడు కాబట్టి పట్టుకోవట్లేదు వస్తే అంటాడు. ఒకవేళ యేసు ప్రభు గన్ను పట్టుకోండి అని చెప్తే ఈరోజు ఎలా ఉంటుంది? But this is the beauty of our God. మన దేవుని యొక్క సౌందర్యం చూడండి. This is how he is. He says, well, you sin. నువ్వు పాపం చేసావా? Injustice ఫీల్ అవుతున్నావా? You felt depraved. You felt rejected. You felt crushed. You felt shattered. I came a son. You know why? You. ఒకటి వలన ఈ పాపం వచ్చింది, ఒకటి వల్లే దాన్ని నేను తీసేస్తాను. He sends his son. He walks down and he says, Lord, I'm ready. ఐసిస్ వాడు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేతులు కట్టేసి తల నుంచి ఇక్కడ మెడ మీద కట్టి పెట్టుకుని కొడతాడు. 4 దెబ్బలు మొత్తం తీసేసి పక్కన పెడతాడు భుజం మీద. How many of you seen these videos? Almost all of you have seen. If you haven't seen these videos, I will suggest not to see these videos. ఒకవేళ చూడకుండా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు చూడకండి. Your heart will be broken. పాస్టర్లను నిలబెట్టి గొంతు కోసి అక్కడ పెట్టేస్తారే. You can see it on videos. Remember, this is what God did with Jesus. He pleased Father to bruise him. అని యెషయా గ్రంథంలో ఉంటారు. తన కుమారుడు గాయపరచబడటము ఆయనకు సంతోషమైన. Please me. Because that satisfies his justice. దేవుని యొక్క న్యాయాన్ని, ఆ రక్తము, ఆ ప్రాణము సంతోషపరుస్తుంది. Because it is the fullest form of expressing love. ప్రేమను సంపూర్ణంగా వ్యక్తపరచడానికి అది ఒకానొక మార్గం, ఒకే ఒక్క మార్గం, ఇంకే మార్గము
లేదు. జకర్యా 9:9. జకర్యా 9:9. సియోను నివాసులారా సంతోషించండి, ఇప్పుడు ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు. లుక్ ఎట్ దిస్ గాడ్ హూ కెన్ సేవ్ యు. రక్షకుడైన నీ దేవుడు, రక్షకుడైన నీ ప్రభు గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? నీతిపరుడు. ఆయన ఎలాంటి వాడు? రక్షణ గలవాడు. ఆయన ఎలాంటి వాడు? దీనుడైన. This is the justice that God expressed for you and for me. యేసు ప్రభువు ద్వారా ఆయన తన సంపూర్ణ న్యాయాన్ని, నీతిని ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఏంటంటే దేవుని రాజ్యము గొర్రెపిల్ల లాగా, దేవుని రాజ్యము గాడిద పైన కూర్చుని మన దగ్గరికి రావడం, దీనుడై మన దగ్గరికి రావడం, రక్షకుడై మన దగ్గరికి రావడం, ఆయన నీతిపరుడై మన దగ్గరికి రావడం. అన్యాయాన్ని చూసి కళ్ళు మూసుకునే దేవుడు మన దేవుడు కాదు. ఆ అన్యాయాన్ని పరిహరించేవాడు. జరిగే అప్రెషన్ ని తొక్కివేయబడాన్ని చూసి ఆయన ఆనందించే దేవుడు కాదు. నువ్వు తొక్కివేయబడుతున్నావా? నేను నీకంటే ఎక్కువగా తొక్కివేయబడాలి అని చెప్పడానికి, నీతో ఆయన ఐడెంటిఫై చేసుకోవటానికి ఆయనంతటా ఆయనే దిగి వస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. దావీదు వంశంలో పుట్టిన ఈ చంద్రుడు, దావీదు వంశంలో పుట్టిన ఈ చంద్రుడు వచ్చింది ఎందుకో తెలుసా? నిలబడి మత్తయి మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అని సువార్త చెప్పడం కోసం రాలేదు. అది మాత్రమే కాదు. He didn't walk down on the earth just to say that I love you, I love you, I love you. ఆయన వచ్చి ఏదో ఓకే నువ్వు ఇది పని చేయలేదు, ఇది పని చేసి ఇది అయిపోతుంది అని చెప్పడం కోసం రాలేదు. ఆయన వచ్చి దానికి ఒక పర్పస్ ఉంది. ఆయన వచ్చినప్పుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని యెషయా చెప్పాడు. 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ఆయన వచ్చినప్పుడు ఆయన గొప్ప గొప్ప కార్యములు ఏంటంటే, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణము, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమనంటే, గుడ్డి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి బయటికి తేవటానికి, చీకటిలో నడిచిన వారికి బందీ గృహలో నుండి వెలుపలికి తేవటానికి యెహోవాకు నేనే నీతి విషయంలో నువ్వు పిలిచి నీ చేయి పట్టుకొనిచున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించున్నాను. This is the purpose that Jesus walked on the earth. He established justice. చెరసాలలో ఉన్నావు అని నువ్వు బాధపడుతున్నావా? Do you feel that అన్యాయంగా నన్ను లోపల పెట్టారయ్యా? He is there to rescue. నేను చూడాలనుకుంటున్నాను, వాట్ ఈస్ మై ఫాల్ట్? నా తప్పేంటి? నేను ఎందుకు గుడ్డివాడిగా పుట్టాలి? Well, Jesus came down to give you sight. That's the purpose of Jesus. ఇదే యేసు ప్రభువు రాక మునుపు 600 సంవత్సరాల మునుపు ఆయన గురించి చేసినటువంటి ఆ ప్రవచనము లూకాసు వార్తలో నెరవేరడం మనం చూస్తాం. లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయం. The same prophecy that Isaiah prophesied about the justice, about blind seeing, about God's forgiveness, about God's rescue. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. చదువుతారా ఎవరైనా 18 నుంచి? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు,
నలిగిన వారిని విడిపించుటకు, టు రెస్క్యూ ది అప్రెస్డ్. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. One of the missions that Jesus came here for is to stand by for those or with those who are oppressed, who are unjustly treated. అన్యాయంగా తీర్పు తీర్చబడిన వారితో కలిసి జీవించడానికి ఆయన వచ్చాడు. అన్యాయంగా తీర్చబడ్డాడు, అన్యాయస్తులుగా ఉన్న వారి దగ్గరికి ఆయన వచ్చాడు. ఎందుకు అంటే ఆయన అన్యాయాన్ని రుచి చూడాలి. పాపం వలన వచ్చిన అన్యాయాన్ని ఆయన రుచి చూస్తాడు. రుచి చూసి ఆ ప్రభువు అసలు ఆయన వచ్చింది దేనికి అంటే ఈ అన్యాయం గుండా వెళుతున్న వారికి న్యాయం ఇవ్వడానికి. అండ్ హీ డిడ్ దట్. ఆయన చేశాడు. ఎక్కడంటే శిలువ మరణంలో దాన్ని సంపూర్ణం చేశాడు. హీ బ్రాట్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద జస్టిస్ ఆఫ్ గాడ్ అండ్ దే బోత్ satisfied in Jesus Christ. అందుకని కొలస్సీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభువు శాంతి జరిగించాడట. He brought peace. That's what కొలస్సీయులకు రాసిన పత్రిక ఆ మాట చెప్తుంది. ఇంకొక మాట చూసి ముందుకెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఏ పరిశుద్ధాత్మ అయితే యేసు ప్రభువును అభిషేకించి తీసుకొని వచ్చిందో, ఏ పరిశుద్ధాత్మ అయితే విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ కేమ్. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో కనుక మీరు చూస్తే, జీసస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ హీ వాక్డ్ అని ఉంటుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి అన్నట్టుంటుంది. ద సేమ్ హోలీ స్పిరిట్ హూ ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది అని యేసు ప్రభువు చెప్పినప్పుడు ఏ హోలీ స్పిరిట్ గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ హోలీ స్పిరిట్ గురించే మరి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చూసినట్లు పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందము, పరిశుద్ధాత్మ దేవుని యందు నీతి గురించి దేవుని రాజ్యం ఇదే అని చెప్తున్నాడు. నౌ ద క్వశ్చన్ ఆఫ్ సెకండ్ టర్టిల్, రెండవ ఆ తాబేలు అడిగే ప్రశ్న, what if the Lord asks me the same question? I'm afraid if the Lord asks me the same question. అన్యాయం జరుగుతూ ఉంది, నీతి జరగట్లేదు, ధనవంతుడు అయిపోతున్నాడు, గొప్పవాడు అయిపోతున్నాడు, పేదవాడిని తొక్కేస్తున్నాడు అని అడుగుతున్నావు, బాగానే ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నావు, బాగుంది. వాట్ ఆర్ యు డూయింగ్? నువ్వేం చేస్తున్నావు అన్నదే ప్రశ్న. ఆ రెండవ తాబేలు ప్రశ్న ఈరోజు మనం అడుగుకోవాలి. ఎందుకంటే దేవుడి రాజ్యాన్ని ప్రకటించడం కోసం మనం ఉన్నాం. దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడం కోసం మనం ఉన్నాం. సువార్త ప్రకటించడము అంటే డూ గుడ్ బీ గుడ్ అని వెళ్ళిపోవడం కాదు. నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు, నేను నీకు ఇస్తాను అని చెప్పట్లేదు సువార్త. జ్ఞాపకం నాకు కప్పుకోవటానికి ఉంది, నీకు కప్పుకోవటానికి లేదయా, నేను ఇస్తానయా అని చెప్పట్లేదు సువార్త. నేను తింటున్నాను, బాగానే ఉంది, మరి నా బిడ్డలు తింటున్నారు, బాగానే ఉంది, నీ బిడ్డలు తింటలేదా, ఇదిగో తీసుకో అని చెప్పారు సువార్త. అది న్యాయం, అది నీతి. ఆ నీతిని ఏర్పరచాలి. ఆ నీతిని ఏర్పరచడం కోసమే పరిశుద్ధాత్మని అభిషేకం మనకు కావాలి. We have successfully redefined the gift of the Holy Spirit in whatever way we want. Actually successfully redefined it. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని మనకు తోచినట్లు మనం రీడిఫైన్ చేస్తున్నాం. The only thing we want to focus is we lay hand people fall. నేను ఇక్కడ నుంచి టచ్ అంటే అవతల అక్కడ ఎప్పుడో పడిపోవాలి. అది పరిశుద్ధాత్మ శక్తి అని మనం అనుకుంటాం. Satan deceived us enough to believe that these mystical experiences alone are Holy Spirit. ఇలాంటి మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం నమ్మేటట్లుగా చాలా బాగా సాతాను మనల్ని మభ్యపెట్టాడు. అందుకనే పౌలు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మీ కళ్ళ ముందు క్రీస్తు శిలువ వేయబడినట్లు మీకు అంత బాగా కనిపిస్తే, మన కళ్ళ ముందు పరిశుద్ధాత్మ యొక్క శక్తి బాగా కనిపిస్తే, మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి బాగా అర్థమవుతే,
ఆయనను రుచి చూసి, ఆయన అనుభవించి, ఆయన శక్తిని రుచి చూసి, ఇప్పుడు మనము we want to limit him only to the church, only to the prayer meetings, only to the healing meetings. What about the justice? What about standing for poor? What about standing firm for justice? What about fighting against injustice? Is it not commanded for you? అది మనకిచ్చిన తలాంతు కాదా? అది మనకిచ్చిన పిలుపు కాదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. Let us look at the gifts of the Holy Spirit. Gifts of the Holy Spirit. మనము ఒక 2 వారాల క్రితం మాట్లాడుకుంటూ వచ్చాం. Are they really operating today? ఈ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉన్నాయా అన్నా ఇంకా? అవి ఇంకా పనిచేస్తున్నాయా? The answer I'm giving you right now. This is my opinion, not just the opinion. I strongly believe this is truth. కేవలం ఒపీనియన్ మాత్రమే కాదు, I strongly believe this is truth, and that is, ఈ రోజుకు కూడా 12వ అధ్యాయం, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడుపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేదని నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి, ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధంగా ఉన్నాయి, ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. నానా విధములైన కార్యములలో సంఘములో న్యాయం వస్తుంది, సమాజంలో న్యాయం వస్తుంది, న్యాయం కోసం జీవించడం వస్తుంది, ప్రేమించడం వస్తుంది. ప్రతి ఒక్క పని దేవుడు న్యాచురల్ గా, ఆయన స్వభావ సిద్ధంగా ఏ విధంగా అయితే జస్ట్ అయినాడో, స్వభావ సిద్ధంగా ఏ విధంగా అయితే లవ్ అయినాడో, ఈ రెండింటిని జరిపించడము పరిశుద్ధాత్ముడు మనకు నేర్పించడం. అందుకని ఈ డిస్ట్రిబ్యూట్స్ హిస్ గిఫ్ట్స్ ఈక్వల్లీ, ఈవెన్లీ. ఎవరికి ఏది కావాలో ఆయన పక్షపాతం లేకుండా ఆయన ఇస్తాడు. ఈ రోజు ఉన్న సంఘానికి, మొదటి సంఘానికి పక్షపాతం చూపించే దేవుడు ఆయన కాదు. ఈ రోజుకు కూడా ఆ గిఫ్ట్స్ మనకి ఇచ్చాడు. టు స్టాండ్ ఫర్ ది గాస్పెల్, జ్ఞానం కలిగి మాట్లాడటానికి. 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం. ఎలాంటి ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఎందుకనగా అంటూ చాలా విషయాలు అక్కడ చెప్తూ వస్తున్నాడు. ఎలాగ శరీరం ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమై ఉన్నాయో, అలాగే క్రీస్తు ఉన్నాడు. మనము ఒక శరీరములో ఉన్నాం. యేసు క్రీస్తు అన్న శరీరము కలిసి ఉన్నాం. ఆ యేసు క్రీస్తు అన్న శరీరము వచ్చింది దేనికి అంటే, ఆయన ఇక్కడ యేసు క్రీస్తు శరీరాన్ని ఎస్టాబ్లిష్ చేసింది దేనికి అంటే, బీదలను విడిపించడానికి, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి, గుడ్డి వారికి కన్నులు ఇవ్వడానికి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడానికి, దేవుని యొక్క హిత వత్సరాన్ని చాటి చెప్పడానికి. దానికి ప్రవచన వరం మీకు కావాలా? యూజ్ ఇట్. దానికి జ్ఞానము అన్న బోధ నీకు కావాలా? యూజ్ ఇట్. దానికి భాషలు నీకు కావాలా? యూజ్ ఇట్. దానికి స్వస్థత వరం నీకు కావాలా? యూజ్ ఇట్. ఇట్ ఈస్ అవైలబుల్ ఫ్రీలీ. And that is what your call and my call is, to stand firm for the gospel. And what is that gospel? ఏంటి ఆ సువార్త? బీదలకు హితవత్సరం ప్రకటించాలి. ఈ చుట్టుపక్కల మళ్ళీ చూస్తున్నాం, lots of injustice happening. చిన్న పిల్లలు తల్లిదండ్రులు లేకుండా రోడ్ల మీద తిరుగుతారు. What are you doing? ఆడపిల్లలు తీసుకెళ్లి హ్యూమన్ ట్రాఫికింగ్ లో అమ్మేస్తున్నారు. What are you doing? Church is happy with healings. Church is happy with wishy-washy, philosophical discussions. Church is happy, పెళ్లిళ్ళు చేసుకున్నాం, పిల్లలు కనేస్తాం, బర్త్డేలు చేసేసుకున్నాం, ఇక్కడ నిలబడి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేసుకున్నాం,
and we are happy in this way. What happened to the young people of this church? ఈ సంఘంలో ఉన్న యవనస్తులకి ఏమైంది? I'm not talking about just this church. I'm talking about the church of God. దేవుని యొక్క సంఘం గురించి మాట్లాడుతుంది. Can we stand for truth? Can we stand for justice and use the gifts of the Holy Spirit? When you need wisdom to speak, ask God, He will give you. When you need discernment, ఆత్మల వివేచన మీకు కావాలా? అవతల వాడు నిజంగా జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడా లేదా, వాళ్ళు ఉన్నటువంటి కుయుక్తి ఏంటి అని అర్థం చేసుకోవడానికి వివేచన మీకు కావాలా? God says, I give you free. You don't have to go and train somewhere else. I'll give you free. అవతలుడు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థం కావట్లేదు అంటావా? I'll give you the gifts of tongues. నువ్వు లేచి నిలబడి ధైర్యంగా సువార్తను చెప్పాలి, ధైర్యంగా సత్యాన్ని చెప్పాలనుకుంటున్నావా? I'll give you the gift of prophecy. It is all there, even today, including the gifts of healing, including the gifts of all the gifts of the Spirit. Marcus 1. I will end here. పోయిన వారం చూసుకున్నటువంటి మాటల్ని మరొకసారి చూసుకొని నేను ముగిస్తాను. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం. ఆయన 11 మందిని పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించి, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఏంటయ్యా ఆ సువార్త అని ఆయన అడిగితే, నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదే సువార్త. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఇది సువార్తే. ఏంటది? ఎవరగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేయి ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పారు. It is gospel is holistic. It is not just fleshly. కేవలం శరీరానికి సంబంధించింది కాదు గాస్పెల్, కేవలం ఆత్మకు సంబంధించింది కాదు గాస్పెల్. Gospel is holistic. You speak truth. You give healing both to body and to soul, and you establish God's kingdom. God's kingdom. దేవుని రాజ్యం స్థాపించు. అందుకనే యేసు ప్రభువు అంటాడు, ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించమన్నాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును. What are you doing this kingdom? నువ్వేం చేస్తున్నావు ఈ రాజ్య స్థాపన? Are you asking another one? What God is doing? What God is doing? What? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు అని మీరు మాట్లాడుకుంటున్నారా? And God says, what are you doing? I have given you whatever you want. నీకు కావాల్సిందల్లా నేను ఇచ్చానయ్యా. పరిశుద్ధాత్మని ఇచ్చాను నీకు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అనుకుంటున్నావు? God Himself. ఆయన నీలో ఉన్నాడు, ఆయనే నీలో ఉన్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు ఈ ప్రపంచంతో. Do you want His power? The same power that Jesus got. పరిశుద్ధాత్మతో నింపబడి వచ్చిన యేసుక్రీస్తు ఏ విధంగా సువార్తను ప్రకటించాడో ఆ విధంగా సువార్తను ప్రకటించడానికి ఆయన పిలిచాడు. దయ్యములను వెళ్ళగొట్టాలి. ఇంజస్టిస్ అనే దయ్యం, కోపము అనే దయ్యం, కొట్లాటలు పెట్టే దయ్యం, కుటుంబాల్లో కలహాలు లేపే దయ్యం, యవనస్తులను నేత్రాశ, శరీరాశ, జీవపు డబ్బాలతో దేవునికి దూరం చేసే దయ్యం. ఈ దయ్యాలు కనిపించవా? ఓన్లీ పళ్ళు దొరుకునే దయ్యాలే కనిపిస్తాయా? ఓన్లీ బట్టలు చెప్పుకునే దయ్యాలే కనిపిస్తాయా? దీస్ ఆర్ ద బిగ్గర్ డెవిల్స్. ఈ పెద్ద దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలను వెళ్ళగొట్టడం కోసం ప్రభు మనకు ఇచ్చాడు. కాలస్తాను ఏదో దయ్యం నాకు పట్టింది. చీప్ దయ్యం,
తల్లితే పోదు. కానీ కాలు నొస్తుంది అనే కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఉందే, అది పెద్దదే, అది వెంటనే పోదు. దానికి చాలా కష్టం. అండ్ అవర్ కాలింగ్ ఈస్ దట్ మై బ్రదర్, మన పిలుపు అదే. స్టాండ్ ఫర్మ్ ఫర్ ద ట్రూత్ అండ్ స్పీక్ ట్రూత్ ఇన్ ది లైట్ అండ్ క్లెయిమ్ జస్టిస్, క్లెయిమ్ బ్యాక్ ద గ్రౌండ్. మనం ఓడిపోయిన ఈ భూమిని మనం తిరిగి గెలుచుకోవాలి. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేస్తున్నాం. దేవుని హితవత్సరాన్ని ప్రచురించడానికి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటాడు అన్న విషయం లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూశాం. అదే ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. మరి ప్రసంగి అన్ని మాటలు చూసిన తర్వాత, అన్ని మాటలు చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు అంటే, అయ్యా లోకంలో జరిగేది అంతా చూశాను, నేను అంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, దేవుని ఎదుట దీనుడిని నడుచుకుంటే చాలు. దేవుని ఎదుట ఆయన మాటలు చెప్పినట్టుగా చేస్తే చాలు. అదే మంచిది. దానిని మించిన మంచి పని నాకు కనపడుతుంది. అదే న్యాయం. దానికి మించిన న్యాయం నాకు కనపడుతుంది. అయ్యా, దేవుడు చెప్పిన మాటలు ఉన్నట్టుగా చేయడం అంటే, దేవుని రాజ్యాన్ని స్థాపించడం అంటే నీతి న్యాయములతో నడుచుకో. నీతి న్యాయములతో నడుచుకుంటూ నీతి న్యాయాలను స్థాపించడం. మనిషిగా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయంగా నడుచుకుంటే, కనికరమును ప్రేమించుటే, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించే, ఇంతే కదా యెహోవాని నడుపుతుంది. దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట నడుచుకోవడం అంటే, నీ ప్రభువును పోలి దీనుడై గాడిద మీద వచ్చిన నీ ప్రభువు, పరిశుద్ధాత్మ పూర్ణుడై వచ్చిన నీ ప్రభువు ప్రకటించిన స్వార్థను ప్రకటించుకో. దీనులకు, చెరసాలలో ఉన్న వారికి, బందీలుగా ఉన్న వారికి విడుదలను కలగజేసిన నీ ప్రభువు నువ్వు పోలి జీవించు. మరి ఈ బలలో పాల్పొందడానికి ముందు, బలలో చేయి వేయడానికి ముందు, రెండవ తాబీలో అడిగిన ప్రశ్న, వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ జస్టిస్? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు బ్రింగ్ జస్టిస్? న్యాయాన్ని స్థాపించడంలో నీ పాత్ర ఏంటి? దేవుడిని నా ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏంటి? మనం ఆ విధంగా పరీక్షించుకుంటూ ప్రభువులలో చేయడానికి సిద్ధమవుదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడమే దీన్ని చేయడం చెప్పారు. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు దయగలవాడా, మీరు ఇచ్చినటువంటి ఆయన మీ కుమారునికే వందనాలు చెల్లిస్తున్నాము. నిజమైనటువంటి ఆహారంగా మీ కుమారుని మాకు ఈ లోకానికి అందించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన మీద వేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు రావాల్సిన మరణాన్ని ఆయన మీద వేసి మరణింపజేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. తద్వారా మమ్మల్ని విమోచించిన దేవా మీకు వందనాలు. తద్వారా మమ్మల్ని దత్తపుత్రులుగా చేసుకున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయన మీ కుమారునికే వందనాలు చెల్లిస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ బలలో చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాము. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో
యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్నారో వారు ఈ బలలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. మీ కుడి హస్తాన్ని చూపించాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, శ్రీమంతుడవు సిరికి రాజు ప్రార్థించునంతలో కృప చూపువాడవు, శ్రీమంతుడవు సిరికి రాజు ప్రార్థించునంతలో కృప చూపువాడవు, కడుహీనుడవై మరియ సుతుడవై, కడుహీనుడవై మరియ సుతుడవై దొంగల నడుమా మరణించినావా, మాకై ఎంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, మీరు దీనిలోని కాకుండా జ్ఞాపకం చేసుకునే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగడం రక్తం వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించును. తండ్రి మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీకు వారి యొక్క రక్తాన్ని మా కోసం చిందించినది వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపములకు మానగా ఆయన చిందించిన రక్తంకై ఆయన మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రక్తానికి సాదృశ్యంగా కాబట్టి ఈ ద్రాక్షారసంలో పాల్గొంటుండగా మీరే సహాయం చేయండి. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే బలలో చేశారో ఈ యొక్క ద్రాక్షారసాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు, న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు, లోకానులే దేవసుతుడవై, లోకానులే దేవసుతుడవై దొంగల నడుమ మరణించినావా, మాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ. చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా మీ రెక్కల చాట్ల భద్రపరచుకుని వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళలో చేసినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయినా వారిని దీవించి ఆశీర్వదించుకొని వేడుకొచ్చున్నాం. ఎవరైనా అయోగ్యంగా చేయిస్తే దయతో క్షమించని వేడుకొచ్చున్నాం. తండ్రి మీ కృపగల హస్తాలకు వారిని అప్పగిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్నటువంటి వారం మొత్తం మా ఆత్మీయ యొక్క జీవితంలో తండ్రి మీరే మాకు జయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని వేడుకొచ్చున్నాం. తండ్రి మీ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మా ముందున్నటువంటి సమయాన్ని కూడా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఇప్పుడు మన ప్రభువుని మన కానుకలతో ఆరాధించి
ఆహ్వానిద్దాం. మన మధ్యలో నుంచి లోహిత్ ప్రత్యేకమైనటువంటి పాట పాడుతుండగా